నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో గత 2 రోజుల నుండి కూడా బాగా చర్చ అవుతున్నటువంటి అంశం ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల వివాదం. సో ఇది 3 ఇయర్స్ డిగ్రీ వాళ్ళకి 5 ఇయర్స్ డిగ్రీ వాళ్ళకి లా స్టూడెంట్స్కి ఒక 2 రోజుల డిఫరెన్స్ తోటి సేమ్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. జస్ట్ ఒక పైన ఉన్నటువంటి నెంబర్ మాత్రమే చేంజ్ అయింది. ఎవ్రీథింగ్ క్వశ్చన్ పేపర్తో సహా ఎవ్రీ క్వశ్చన్ సీరియల్ వైజ్ కూడా సేమ్ వచ్చినాయి. ఒకసారి చూద్దాం, ఇది యాదృచ్ఛిక లోపమా వ్యవస్థాపరమైన వైఫల్యమా అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఒకసారి ఈ అంశం గురించి పూర్తిగా కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖులు వడ్డపల్లి రామకృష్ణ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏం చెప్తారు సార్ దీని గురించి? ముందుగా ఇది చూసుకున్నట్టయితే మనం ఒకసారి సేమ్ పేపర్ ఏదైతే ఉందో ఈ 2025-2-2026 నాడు క్వశ్చన్ పేపర్, ఇది 27 నాడు అదే మంత్లో జస్ట్ 2 రోజుల గ్యాప్ తోటి, అంటే మధ్యలో ఒకటే రోజు 25 రోజు వచ్చింది, 26 గ్యాప్, 27 రోజు మళ్ళీ సేమ్ క్వశ్చన్ పేపర్. జస్ట్ ఇక్కడ ఇది ఒక నెంబర్ మాత్రమే 12043, అది ఒక్కటే చేంజ్ అయింది అంతే, కోడ్ నెంబర్. మిగతా ఇది క్వశ్చన్స్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ సేమ్, మళ్ళీ సీరియల్ వైజ్, అది కూడా సీరియల్ వైజ్ నో చేంజ్. అంటే క్వశ్చన్ పేపర్లో థర్డ్ ఇయర్ వాళ్ళకి అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి సేమ్. ఒక రోజేమో ఇది 25 నాడు జరిగింది ఏదైతే ఉన్నదో అది థర్డ్ ఇయర్ వాళ్ళది, ఇది థర్డ్ ఇయర్ వాళ్ళది, ఇది 5th ఇయర్. యా, కంగ్రాచులేషన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. రియల్లీ ఐ అప్రిషియేట్. ఒక విచిత్రమైనటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం 2014 నుంచి. ఎందుకంటే ఇక్కడ మేధావుల్లాగా తయారయ్యారు. అంటే ఎవ్వరికీ కూడా పట్టిలేదు. మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా అంటే ఏంది, వాడు చట్టాన్ని మొత్తం చదువుకొని ఇలాంటి నల్లకోట వేసుకొని కోర్టులలో వాదించేవాడు, న్యాయం చెప్పేటోడు న్యాయమూర్తి, ఆర్గ్యుమెంట్ చేసేవాడు వీళ్ళు న్యాయవాది. ఈ న్యాయవాది వృత్తిలో ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు లా మినిస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? మన రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. భగవాన్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రానికి ఒక పెద్ద భగవంతుడు. ఎందుకనంటే ప్రతి ఒక్క విషయంలో ఫెయిల్యూర్స్ మీ యొక్క కిరీటంలో అన్ని మనులు ఉంటాయి కదా, డైమండ్స్. అట్లా ఇదొక డైమండ్. అంటే వీరి యొక్క వైఫల్యానికి ఇదొక డైమండ్. సిగ్గుండాలండి ఏదైనా ఉంటే. థర్డ్ ఇయర్ వాళ్ళకి 5th ఇయర్ వాళ్ళకి సేమ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వటం అని అంటే ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. యథాతథంగా ఆ సిరీస్ ఆఫ్ ది ఇక్కడ చూస్తుంటే సిరీస్ ఆఫ్ ది నెంబర్ ఏదైతే ఉన్నదో అది ఒకటి, ఓన్లీ నెంబర్ ఒకటి చేంజ్ అయింది. జనరల్గా ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసేటటువంటి ప్రొఫెసర్స్ కానీ, లేదా నిష్ణాతులైనటువంటి మేధావులైనటువంటి ఎక్స్పర్ట్స్ అయినటువంటి హై స్కూల్ టీచర్స్ కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళు నిష్ణాతులైన వాళ్ళు కానీ, అదే డిగ్రీలో కానీ, అదే లాలో ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక ఎక్స్పర్ట్స్ మాత్రమే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. నెంబర్ 2, ఈ ఎక్స్పర్ట్స్ తయారు చేయటమే కాకుండా ఒకటే క్వశ్చన్ పేపర్ తయారు చేయరు, ఒక 5-6 క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు. అందులో ఒక్కదాన్ని పిక్ చేసుకుంటారు. ఒక్కదానికి పిక్ చేసిన దాన్నే అది కాన్ఫిడెన్షియల్గా ఉంచి దాన్ని ప్రింట్ అంటే ఇది మన అచ్చు యంత్రాలకు ఇచ్చి దాన్ని క్వశ్చన్ తయారు చేస్తారు. క్వశ్చన్స్ తయారు చేసిన తర్వాత కంప్లీట్ సెక్యూరిటీ తోటి ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉన్న ప్రతి లా కాలేజెస్కి కూడా ఇవి సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ ట్రెజరీలో పెట్టేది, ఇంతకుముందు ట్రెజరీలో పెట్టి ట్రెజరీలో నుంచి ఎగ్జామ్ టైం కంటే ఒక ముందు ఎస్కార్ట్ ఇచ్చి తీసుకొని వచ్చేది. ఇది ఎక్కడి విచిత్రం? ఇది యూజీసీ వాళ్ళు, యూజీసీ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి వీళ్ళందరికీ జీతాలు ఇస్తుంది కదా, వీళ్ళకి యొక్క దృష్టికి మేము తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క ప్రశ్నాపత్రాలు థర్డ్ లా కాలేజెస్ స్టూడెంట్స్కి, అదే రకంగా 5th ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇవ్వటం అని అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ తప్పుతుంది, మీరు గమనించాలి. ఆ ఈక్వేషన్ ఏంటి? 5th ఇయర్ చదివేటటువంటి వాడికి థర్డ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ వస్తే వాడు ఎగిరికి అంతేస్తాడు. థర్డ్ ఇయర్ వారికి 5th ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు అనుకోండి, అసలు ఆ సిలబసే చదువుకోలేదు కదా అతను. 5th ఇయర్ వాడు థర్డ్ ఇయర్ వాడికి 5th ఇయర్ ఇస్తే 3 ఇయర్స్ లా డిగ్రీ, 5 ఇయర్స్ లా డిగ్రీ అనేది ఉంటుంది. ఈ 3 ఇయర్స్ లా డిగ్రీకి అంటే అకాడమిక్ ఇయర్ వాళ్ళకి
డిగ్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ ఉంటుంది 3 years లా డిగ్రీ. ఎంసెట్ ఇది లా సెట్ ద్వారా పెట్టి వాళ్ళని తీసుకుంటారు. 5 years వాళ్ళు ఏంటి అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత వొకేషనల్ అన్ని కూడా కోర్సెస్ అవన్నీ తోటి 5 years వాళ్ళకి లా డిగ్రీ పెడతారు. ఇక్కడ నేను అదే చెప్పేది 3 years లా వాళ్ళకి అంటే గ్రాడ్యుయేట్ లా వాళ్ళ క్వశ్చన్ పేపరు వీళ్ళకి ఇస్తే ఎవరికి 5 years వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఆ లా కోర్సు 5 సంవత్సరాలు చదవాలి వీళ్ళు. ఫైనల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ 3 years 5 years చేసేటటువంటి విద్యార్థులకి 3 yearsది వీళ్ళకి ఇస్తే వీళ్ళకి నష్టం జరుగుతుంది కదా. ఎవరికి నష్టం జరుగుతుంది? ఇంకా కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాలు కానీ ఆ స్టడీ మెటీరియల్ కానీ ఆ కోర్సు కానీ నేర్చుకోకపోవటం వల్ల వీళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం. ఇక్కడ ప్రధానంగా లోపం ఎవరిది అని మాత్రమే మనం చేయాలి. దిస్ ఈజ్ ద అట్టర్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ద లా డిపార్ట్మెంట్, లా మినిస్ట్రీ అండ్ ఈ యొక్క లా కోర్సెస్ ఇచ్చేటటువంటి ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రీది. వీళ్ళని తక్షణం ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. అదే రకంగా దీనికి ఈ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ గ్రాంట్స్ కమిషన్కి యూజీసీకి వీళ్ళ మీద అభియోగం చేసినట్లయితే వీళ్ళ కొలువులు క్షణంలో పోతాయి. ఎందుకంటే తిండి పెట్టేవాడు తిండి ఆపు చేస్తే ఎట్లా ఉంటుంది? జీతాలు ఇచ్చేటటువంటి యూజీసీ వీళ్ళ మీద అభియోగం కానీ మీరు చేసినా, ఒక కామన్ మ్యాన్ చేసినా, ప్రజల్లో ఎవరు చేసినా, ఈ విద్యార్థులు నష్టపోయిన విద్యార్థులు చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఇంకొకటి ఈ రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఈ యొక్క లా కోర్సు ఏదైతే చేస్తున్నారో విద్యాశాఖ న్యాయశాఖ అంటే దీనికి సపరేటు ఇది జోనల్ ఉంటాయి. అంటే ఎడ్యుకేషనల్ జోనల్ అనేది ఒకటి, లా జోనల్ అనేది ఒకటి ఉంటుంది. విద్య చదువుకునేవాడు ఎప్పుడైనా సరే ఆ విద్యలో రాణించి ఉపాధికి మార్గం చేయాలి. ఈ యొక్క విద్యా వ్యవస్థలో లోపభూయిష్టమైనటువంటిది ఏంటి? కిరణ్ అనే వ్యక్తి ఏం చేశాడు? ఒక ఐఐటీనో ఒక ఇంజనీరింగో చేశాడు. నీ అంతిమ లక్ష్యం ఏంది? ఒక ఉద్యోగం సంపాదించటం. అదే రకంగా ఐఐటి చేశాడు. అతని యొక్క అతని టార్గెట్ ఏంటి? ఆ టెక్నాలజీలో డెవలప్మెంట్ కావాలనేది ఉంటుంది. కానీ తెలంగాణలో అట్లా లేదు. అవి వెక్కిరిస్తున్నాయి. డిగ్రీలు, లా డిగ్రీలు కూడా వెక్కిరిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ తర్వాత ఇవ్వాల్సినటువంటి ఈ డిపార్ట్మెంట్స్, లా డిపార్ట్మెంట్ కానీ, హైకోర్టు కానీ, కింద ఉన్నటువంటి జిల్లా కోర్టులు కానీ, మున్సిపల్ కోర్టులు కానీ, మెజిస్ట్రేట్ కోర్టులు కానీ, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ, ఏ కోర్టు అయినా సరే దాంట్లో మీరు ఇవ్వాలి. ఒక దురవ్యవస్థ ఏంటి అంటే వీళ్ళు సీనియర్స్ దగ్గర ఒక్కొక్కడు కొంచెం తెలియగలడు, మంచిగా చదువుకున్నాడు అయితేనే ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయన దగ్గర నేర్చుకుంటాడు. ఒక తెలివిగల్లోడు అయితే ఏం చేస్తాడు? 2 సంవత్సరాలు ఒక సీనియర్ దగ్గర నేర్చుకొని బయటకు వస్తాడు. ఆయన 10 సంవత్సరాలైనా కూడా మళ్ళీ ఆ సీనియర్ కిందనే పనిచేయాలి. ఎందుకంటే నువ్వు లా కాలేజీలలోనే ఈ యొక్క పారిశ్రామికవేత్తలకి వొకేషనల్ కోర్సు ఇచ్చినట్లు ఏది కొన్ని ఇండస్ట్రీస్లలో మనం వొకేషనల్ కోర్సుకి పంపుతాం. అట్లా మీరు ఎందుకు చేయట్లేదు? ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? మీరు కూడా లా స్టూడెంట్స్కి ఫ్రెష్గా వచ్చి ఎన్రోల్, హైకోర్టులో ఎన్రోల్ కావాలి. ఫ్రెష్గా వచ్చి ఎన్రోల్ అయినటువంటి లా స్టూడెంట్స్కి మీరు వాళ్ళ యొక్క నైపుణ్యతని పెంచుకోవడానికి ఇంజనీర్స్కి కానీ లేకపోతే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి ఏ రకంగా అయితే వొకేషనల్ కోర్స్ ఇస్తున్నారో ఆ వ్యవస్థ ఇక్కడ లేదు. కానీ ఇవాళ తల్లిదండ్రులు వెక్కిరిస్తున్నారు. పట్టా తీసుకొచ్చుకుంటే ఆ పట్టాలో ఎల్ఎల్బి పట్టా అని చూపెడుతుంది, పేరుకు పట్టా, కానీ నాకు ఉపాధి లేదు. దాంట్లో శిక్షణ ఇచ్చే నాదుడు లేడు. ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ. అందుకనే రేవంత్ రెడ్డి గారు సర్కారు ఒక కిరీటం పెట్టుకుంటే ఆ కిరీటంలో మనీలన్నీ ఇవన్నమాట. అంటే 42% ఒక మనీ. తర్వాత మొన్న కొర్ల రాజేష్ ఇది ఇన్సిడెంట్ కోదాడలో జరిగిన ఎస్సీ క్యాండిడేట్ని, అది కస్టోడియల్ డెత్ అండి. అది అతన్ని రెడ్డి వర్గానికి చెందినటువంటి చిలుకూరు ఎస్ఐని నిందించడంలో ఆయన మీద చర్య తీసుకోవడం అదొక మంచి వజ్రం ఆయన కిరీటంలో. అదే రకంగా 42%, 9 జీవో, 46 జీవో, ఇవన్నీ చిన్న ముత్యాలు. అయితే ఇంకో పెద్ద ముత్యం ఉన్నది ఈడ, నాగర్ కర్నూలు ఉంది.
అందులో జరిగినటువంటి విషయం ఏంటి? సరే, అసలు దేవుడు అనే భావన మన ఆదాయాల్ని మొత్తం పోగొడుతుంది, కానీ దేవుడు లేడని నేను అన్ను. ఎవరి యొక్క బాధ్యత వాళ్ళది. అక్కడికి పోయారు. పోయిన తర్వాత భర్తని కొబ్బరికాయల కొట్లో వేసి తంతున్నారు. బిడ్డ ఏం చేసింది? అగ్రకులాల రెడ్డి పాదాల దగ్గర తన చిన్నారి 2 సంవత్సరాల చిన్న పసికూనని పెట్టి అయితే వాడు ఆ కోపంలో ఆ కాలుతోటి కొట్టిండు. అదొకటి. సరే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కు, అలాగే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఇంత తతంగం జరిగిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ బాధ్యత తీసుకొని నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తుందా? ఒకవేళ రద్దు చేస్తే ఎవరికి నష్టం జరుగుతుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏం చెప్తారు? ఒకవేళ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ మీరు అంటున్నారు కదా 14, 21, 20 ఇవన్నీ రాజ్యాంగంలోనే ఉన్నాయి. అంతే. ఇంప్లిమెంటేషన్లోకి ఫోర్స్లో లేవు. ఎక్కడో ఇక్కడో ఎప్పుడో ఒకడు పిల్లు వేస్తేనో, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తేనో, గట్టి లాయర్ని తగిలించుకొని అక్కడ వాదిస్తేనో అది కొన్ని చోట్ల జరుగుతుంది న్యాయం. అంతే. ఎందుకని అంటున్నానంటే ఈ సీరియస్గా ఒక్కటండి, రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ హక్కులన్నీ నిర్బంధ విద్య ఉన్నది, తర్వాత జీవించే హక్కు ఉన్నది, ఆస్తి సంపాదించుకునే హక్కు ఉన్నది, అన్యాయం అయిపోతే ఇది అనే హక్కు ఉన్నది. ప్రతి ఒక్కటి రాజ్యాంగంలో ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నది. కానీ ఇంప్లిమెంటేషన్లో లేవు. దానికి కారణం ఏంది? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఎంబీసీలకి, మైనార్టీసీకి స్వాతంత్రం వచ్చిందని ఎవడన్నాడు? స్వాతంత్రం వీళ్ళకి కాదు వచ్చింది. 1947లో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ చేసినప్పుడు కూడా ఈ యొక్క బ్రాహ్మణ నైజం కలిగినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ వ్యతిరేకించారు. ఈ స్వాతంత్రం ఎందుకు కావాలన్నారు. అదో ఇదో పాపం ఆయన కష్టపడి ఎస్సీ ఎస్టీస్కి ఒక కౌంటర్ షీల్డ్ తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి అంటున్నారు, ఎవరికి నష్టం జరుగుతుంది అని అంటే దీనికి ఇంతకుముందే చెప్పాను నేను, ఈ వ్యవస్థకి నష్టం జరుగుతుంది. 3 సంవత్సరాల కోర్సుది 5 సంవత్సరాల వాడికి ఇస్తే వాడు ఏం చదివిండు దాంట్లో? ఇది ఫైనల్ ఎగ్జామ్ 3 సంవత్సరాల కోర్సుకి. ఆ యొక్క పేపరు 5 సంవత్సరాలు అతనికి ఇస్తే అది పాపం వాళ్ళు నష్టపోయినట్లే. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉన్నది, 5 సంవత్సరాల పేపరు 3 సంవత్సరాలకి వస్తే వీడి దగ్గరికి అంతేస్తాడు. ఎందుకంటే అన్ని చదువుకున్నాయే కదా, 3 సంవత్సరాల లా కోర్సు వానికి. కాబట్టి నేనైతే రద్దు చేయమను, నీ తప్పు కదా ఇది, నీ తప్పు. కాబట్టి బాధ్యుల మీద ఎగ్జామినేషన్ కంట్రోల్ బోర్డు అని ఉంటుంది లా డిపార్ట్మెంట్లో కూడా. అదే రకంగా ఉస్మానియా యూనివర్సిటీలో దానికి కన్సర్న్డ్ రిజిస్ట్రార్ ఎవడైతే ఉన్నాడో, ఏ సార్ అయితే ఉన్నారో పెద్ద మనిషి, ఆ సార్ మీద యూజీసీ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఎందుకనంటే విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వస్తున్నామని పచ్చిపులుసు ఎట్లా తయారు చేయాలని 10వ తరగతి వాళ్ళకి పాఠ్యాంశాలు పెడుతున్నారు. క్రమంగా ఇంతకుముందు కాంపోజిట్ మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్ ఉన్నది 10th కూడా. అంటే సరళీకరణ విధానం అనేది మన వాళ్ళు చెప్తారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మన మోడీ గారు వీళ్ళందరూ సరళీకరణ విధానం అని అంటే ఈ సిలబస్ను కూడా వీక్ చేస్తున్నారు. సరే, ఏదో ఒకటి వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు పట్టాలు తెచ్చుకుంటున్నారు. ఆ పట్టాలు వెక్కిరిస్తున్నాయండి, తల్లిదండ్రులకి భారంగా మారినాయి ఆ పట్టాలు. వాడికి ఎల్కేజీ నుంచి రిక్షా దొక్కుకుంటునో, ఆటో నడుపుకుంటునో అవన్నీ కూడా చేసి వాడు నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడంటే ఏంది? ఉద్యోగమే కదా. ఈ ఉద్యోగాలు ఇయ్యరు వీళ్ళు, ఈ ఉద్యోగాలు ఇవ్వరు. ఉద్యోగాలు లేనప్పుడు ఈ చదువు ఏముంది? ఆ పట్టా చూసుకొని మురవా, చెప్పుకొని ఏడవ. మన సామెత ఒకటి ఉన్నది, చూసుకొనేమో మురవాలే, వాళ్ళు చెప్పుకొనేమో ఏడవాలి. ఆ తల్లిదండ్రులది అయితే వాళ్ళ యొక్క గర్భకోశం నిజంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు కాక ఎందుకు పట్టా వచ్చింది, ఉద్యోగం లేదు. ఎక్కడ ప్రైవేట్ కంపెనీల్లో కూడా అగ్రకుణాల వాళ్ళ డామినేషనే కదా. కాబట్టి ఈ యొక్క లాసెట్లో జరిగినటువంటి ఈ యొక్క అక్రమమే ఇది. ఇంటెన్షనలా, యాదృచ్ఛికమా, కావాలని చేసిండ్రా అన్న దానికి నేను పోను. పరిశీలకులు ఏమైనరు, ఆబ్జర్వర్స్ ఏమైనరు, ఆ ఎగ్జామినేషన్ బోర్డు ఏమైంది, ఆ రిజిస్ట్రార్ ఏం చేస్తున్నాడు అంటే మీరు కనీసం దీనికి దానికి కంపేర్ చేసుకొని ఒక 4 పేపర్లు మీరు వెరిఫై చేసుకోలేకపోయినరు అని అంటే
మీరు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో నిస్సిగ్గుగా ఉన్నారో అనేది ఇప్పటికే వాళ్ళు ఒక ప్రకటన చేయాలి. ఇప్పటికే రిజిస్ట్రార్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ప్రకటన చేసి రద్దు చేస్తామనో లేకపోతే మళ్ళీ పెడతామనో చేయాలి రీ ఎగ్జామ్ అనో. మేము రీ ఎగ్జామ్ గురించి మేము అడగం. మీరు తప్పు చేశారు, శిక్ష మీకు పడాలి. ఎందుకంటే ఈ ఒక్క ప్రయత్నంతో యావత్తు ఎగ్జామినేషన్ కంట్రోల్ బోర్డు మొత్తం కూడా అలర్ట్గా అవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆదాబు తెలంగాణ ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పేది ఏంటి అని అంటే, అటు ప్రభుత్వ పెద్దలకు కానీ లేదా ఇటు ప్రైవేటు సంస్థలో కానీ ఇంకొక విచిత్రం తెలుసా మీకు? అసలు లాలో కరస్పాండెన్స్లో క్లాసులు నడవండి, వీడు పోయి మన కేసును ఏం వాదిస్తాడండి, నువ్వు నాకు పైసలు నీకు వాదిస్తా. ఎక్కడికి పోస్తాడు ఈయన? సీనియర్ దగ్గరికి పోతాడు. నేను అఫిడవిట్ తయారు చేయాలి ఒక 10,000, తర్వాత ప్లెయింట్ పిటిషన్ తయారు చేయాలి ఒక 20,000. నీది నెంబర్ చేపిస్తున్నానా, నీది నెంబర్ చేపిస్తున్నా. వీడు ఆ కోర్టులు ఎక్కడు, కోర్టు మాత్రం వేసుకుంటాడు. ఎందుకంటే వకీల్ అనేది కావాలి కదా. నేను సంపూర్ణంగా ఈ వకీల్ వ్యవస్థను వ్యతిరేకించట్లేదు. ఇందులో ఉన్నటువంటి లాబింగ్ చేసేవాళ్ళు ఇది అడ్డం పెట్టుకొని దొంగ ఎల్ఎల్బీలు చేసి కూడా ఎన్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. చాలా ఉదాహరణలు చెప్తాను నేను. ఈ లాబింగ్ చేసేవాళ్ళు అదే రకంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో షేరింగ్ చేస్తున్నారు. వీళ్ళు వ్యాపారం, ఈ అడ్వకేట్స్ షేరింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఈ షేరింగ్ వ్యాపారం చేసి ఎవరిని తింటున్నారు? 50%. వాడు 38 ఇనామ్ ల్యాండో లేకపోతే ఇంకా ఏదో ఒకటి లిటిగేషన్. అంటే లిటిగేషన్ సృష్టించే వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే. లిటిగేషన్ సాల్వ్ చేయడానికి ముందు వచ్చే వాళ్ళు కూడా ప్రభుత్వం యొక్క ఏజెంట్లు అయినటువంటి వాళ్ళే. వాళ్ళకి వకాల్తా పుచ్చుకునే వాళ్ళు కూడా ఈ లాయర్సే. దుర్మార్గమైనటువంటి యొక్క లా వ్యవస్థ, ప్రపంచంలో ఇంత దుర్మార్గమైనటువంటి లా వ్యవస్థ, లక్షల కోట్లు. ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆ బ్రదరు మన కెమెరామ్యాన్ ఉన్నాడు, ఆయన ఒక తహసీల్దారు. ఈ తహసీల్దార్ ఏం చేసిండు, ఒక టెనెన్సీ సర్టిఫికెట్, ఇనామ్ సర్టిఫికెట్, భూ వివాదం సర్టిఫికెట్ ఇచ్చిండు. ఈ తహసీల్దార్లకు కూడా సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి, ఎవిడెన్స్ టెస్ట్, ఈ 3 పాస్ అయితేనే ప్రమోషన్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అకౌంట్స్ టెస్ట్ కూడా. మరి వీళ్ళు ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఎగ్జామినేషన్ కూడా బోగసే. ఎందుకంటే మొత్తం చూసి రాదే, అంటే పుస్తకాలు ఇచ్చే రాయమంటారు వాళ్ళు. మరి ఎట్లా నిలుస్తుంది? వాడు దొంగ జడ్జిమెంట్లు ఇస్తాడు. అన్యాయం జరుగుతున్నది రైతులకి, అన్యాయం జరుగుతుంది, న్యాయం కోసం కోరే వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క లా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలి, ఆహ్వానించాలి. ఒక్కొక్కటి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆ నల్ల ముత్యాలని, ఆయన కిరీటంలో ఉన్నటువంటి మణిమాణిక్యాలని కూడా ఒక్కొక్కటి కూడా దులిపేసి ఈ రైతులకి ఎంత నష్టం చేస్తున్నాము, ఈ విద్యార్థులకి ఎంత నష్టం చేస్తున్నాము అనే దాని మీద దులిపేసుకొని ఏ కిరీటం లేక ఉండాలి. ఈ సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా అసలు ప్రతిష్టాత్మకమైన అసలు మనం అడగటం ఏందండి, అసలు మీరు అడగటం ఏంది? మీడియా వాళ్ళు ఒక తప్పు జరిగింది అని అన్నప్పుడు రిజిస్ట్రార్ బాధ్యత లేదా? ఎగ్జామినేషన్ కంట్రోల్ యొక్క బాధ్యత లేదా? ప్రభుత్వం యొక్క మినిస్టర్ యొక్క బాధ్యత లేదా? ఆ మినిస్ట్రీ నీ చేతిలోనే ఉంది కదా, అది నీ చేతిలోనే ఉన్నది కదా. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డిమాండ్. అన్ని తెలిసినోడికి ఏం చెప్తామండి మనం? తెలవనోడి కంటే చెప్తాం. తెలిసి తెలవనోడు ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి అనే మహారాజు, తెలంగాణ మహారాజు, తెలిసి తెలవనోడు. అంటే మంచి జరిగితేనో నా క్రెడిట్ అనుకుంటాడు, జరగకపోతే ఇంకో తుమ్మల నాగేశ్వరరావు వైపు, లేకపోతే మన సీతక్క వైపు, లేకపోతే ఒక ఆమె దొరికింది, మన మినిస్టర్లో ఒక ఆమె ఉన్నది కదా, వరంగల్ మినిస్టర్, కొండా సురేఖ మీద చేతులు పెట్టి నీది తప్పు, నువ్వు చేసినవా అని అంటాడు. ఏంది? కోయాలే, భాగాలు పంచుకోవాలి, పోగులు వేసుకోవాలి, తినటమే వీళ్ళ పని. ఖమ్మం ఇన్సిడెంట్ చూసినాం కదా, అదొక వజ్రం ఆయన నెత్తి మీద. ఈ వజ్రాలన్నీ బరువు అయితే రేవంత్ రెడ్డి గారు బరువు అయ్యి కుంగిపోవటం తథ్యం, నీ ప్రభుత్వం కూడా పోవటం తథ్యం. ఇమీడియట్ గా దీని మీద చర్య తీసుకోవాలి. ఏం చేస్తే మంచిగా అంటారు? ఏదైతే చెప్పినట్టు అబ్జర్వేషన్స్ ఏమవుతా ఉన్నారు, అసలు ఎవరెవరు ఏం చేస్తున్నారు అక్కడ, ఇది ఖచ్చితంగా కూడా మనం ప్రశ్నించాల్సినటువంటిది కాదు. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా మీ దగ్గరే ఉందన్నారు.
నేనైతే డిమాండ్ చేస్తుంటే మీరు ఇవ్వండి క్లారిటీ. మేమేం చేస్తాం? మేము చేస్తే మీరు పట్టించుకుంటారా? ఈ పత్రికా రంగం వాళ్ళు కానీ, లేకపోతే మీ మీడియా రంగం కానీ, లేదా సోషల్ మీడియా రంగం కానీ ఏదన్నా చెప్తే పట్టించుకున్నారా? పట్టించుకున్నది ఒక్కటి చూపెట్టండి. ఇన్ని ఉద్యమాలు ప్రభుత్వం చేస్తున్నది కదా. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అసలు ధర్నా చౌకే తీసేసిండు, ఏ బాధ లేదు. అదొకటి ప్లస్ మైనస్, అది కూడా తప్పే. ఇప్పుడు ధర్నా చౌక్ ఉన్నది. ధర్నా చౌక్ పెట్టిన తర్వాత అక్కడ వచ్చేటటువంటి పిటిషన్లకి రెగ్యులేటరీ లేదు, దాని మీద ఒక విచారణ లేదు, దాని మీద ఒక చర్య తీసుకున్నటువంటి దాఖలాలు ఇప్పటిదాకా కూడా లేవు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. అబ్సల్యూట్లీ చెప్తున్నా, ఇది ఒక నికమ్మా ప్రభుత్వం, ప్రజాపక్షం కాదు, ఆ యొక్క నాయకుల పక్షం ప్రజలు. అందుకనే అంటున్నాను, వీళ్ళని బలపటానికి మేపటానికి. ఎందుకంటే ఫండింగ్ ఇచ్చింది మొత్తం వీళ్ళే కదా. కాబట్టి నువ్వు ఒక బిస్కెట్ ఇస్తే నీకు 10 బిస్కెట్లు ఇవ్వాలి కదా. కష్టకాలంలో నువ్వు నాకు ఒక బిస్కెట్ ఇస్తే నీకు 10 బిస్కెట్లు ఇవ్వాలి. ఒక 1000 కోట్లు 100 కోట్లు నువ్వు ఇచ్చినప్పుడు ఒక 20,000 10,000 కోట్లు నీకు చేయాలి. ఇందులో బినామీలు ఉంటారు, బ్రోకర్లు ఉంటారు, అందరు ఉంటారు. అంటే ఈ విషయంలో అది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ ఎగ్జామినేషన్లో జరిగిన తప్పిదానికి ఇవన్నిటికీ ఎందుకు గాట కడుతున్నాము అని అంటే, గాట కట్టక తప్పదు. నువ్వు చేస్తున్నటువంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మొత్తం ఇట్లాగా ఉన్నాయి. మీకు ఒక చక్కటి చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రిగా వచ్చేటటువంటి అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు. మీరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలి. ప్రజల మనసులకి, ప్రజల యొక్క విద్యార్థుల మనసులకి, అదే రకంగా ప్రజల యొక్క గుండెల్లో నువ్వు వాళ్ళకి గాయాలు చేసినట్లయితే, ఆ గుండెకి జరిగినటువంటి గాయం ఎప్పుడూ రక్తం స్రవిస్తూనే ఉంటుంది. ఈ యొక్క కండకి జరిగినటువంటి ఏదన్నా గాయం అయితే కొద్దిగా హీల్ అవుతుంది. ఈ గుండెకి జరిగినటువంటి గాయాల్ని మీరు నివారణ మార్గం చేయాల్సినటువంటి బాధ్యత మీదే ఉన్నది. ఇప్పటికైనా సరే మీరు ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని, అన్యాయం చేసేటటువంటి అధికారులని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని, అంటే అధికారులు, నాయకులు అవినీతి పరులైనప్పుడు ఈ యొక్క అధికారులు అంతకంటే పెద్ద అవినీతి పరులు అవుతారు. ఎట్లానో చెప్తాను నేను. అరే బాబు, మా ఓడొస్తుండు, వాడికి ఒక పెన్షన్ శాంక్షన్ చేయమని అంటాడు. ఎవరు చెప్పిండ్రండి? కన్సర్న్ మినిస్టర్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చెప్పిండు. ఆయన చేయమన్నది ఎవరు? ఏదో చూడబోయా, మా వాడికి ఒక్కటే పెన్షన్ శాంక్షన్ చేయమంటాడు. ఈయన ఏం చేస్తాడో తెలుసా? 20 శాంక్షన్ చేసి పడేస్తాడు. అంటే 1% ఏమో మినిస్టర్ చెప్తే, మిగతా 19% ఈయన లబ్ధికి చేసుకుంటాడు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఐఏఎస్ వ్యవస్థ కానీ, ఐపీఎస్ వ్యవస్థ కానీ, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కానీ మొత్తం కూడా ఇట్లాగే ఉన్నది. ఇమీడియట్గా ఈ లాసెట్లో జరిగినటువంటి సేమ్ మూడో సంవత్సరం వాళ్ళకి ఇచ్చినటువంటిది క్వశ్చన్ పేపరు, 5వ సంవత్సరం సిమిలర్గా ఉండటం చాలా శోచనీయం. ఇలాంటి అదే రకంగా ఈ యొక్క విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సక్రమంగా డైరెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి రాజు ఒక ఆవు లాంటి వాడైతే ఏం చేస్తుంది? నువ్వు గట్ల మీద మేస్తుంటే ప్రజలు అనేవాళ్ళు దూడలు లాంటి వాళ్ళు అయితే, అధికారులు, ప్రజలు కాదు, అధికారులు దూడలు లాంటి వాళ్ళు అయితే వాళ్ళు మడికట్టలలో మేస్తారు. ఇదే సరైనటువంటి వివరణాత్మకమైనటువంటిది, విశ్లేషణాత్మకమైనటువంటిది. కరప్షన్ని తగ్గించమని రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రజల్ని కూడా ఈ యొక్క భూభాకాసుల నుంచి, ఈ విద్యా వ్యవస్థ నుంచి, అన్ఎంప్లాయ్మెంట్ నుంచి, ఇవన్నిటిని కూడా మీరు తలుచుకుంటే చేయగలుగుతారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయనే గురిజాడ అప్పారావు గారి దీన్ని ఇక్కడ తప్పనిసరిగా కోట్ చేయాల్సిందే. కనుక మీ నుంచి అలాంటి స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. రైట్. ఇది మొత్తంగా కూడా ఏదైతే ఈ పరీక్షకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే నిర్లక్ష్యం వ్యవహరించారో వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అట్లనే ఈ విద్యార్థులకు, లా చదివేటువంటి విద్యార్థులకు కూడా సరైన న్యాయం జరగాలని చెప్పి కూడా ప్రముఖులు వడ్డపల్లి రామకృష్ణ గారు, అలాగే ఆదాబ్ హైదరాబాద్ కూడా ఆశిస్తుంది.